జిల్లా సూరేపల్లిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కూడా అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ ఇచ్చాం, తహసీల్దార్కి అధికారం ఇచ్చాం, ఆర్డీఓకి అధికారం ఇచ్చాం. ఒకప్పుడు ఆర్డీఓ జేసీ ఉంటే సమస్యలు పరిష్కారం కాకుండా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎక్కడన్నా వెబ్లాండ్లో తప్పులుంటే సోమోటోగా ఆర్డీఓలు తహసీల్దార్లు పరిష్కారం చేస్తారు. 13.59 లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ కింద ఉంటే అందులో మొత్తం వెరిఫై చేసి 9,25,000 ఎకరాలు యజమాని హక్కులు కల్పిస్తున్నాం. ఏవైతే ఇంత మునుపు చేసినటువంటి వెరిఫికేషన్ అయ్యింది, కొన్ని తప్పులున్నాయి, అవన్నీ కరెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. ఇంకో పక్క భూ వినియోగ మార్పులు కానీ మిస్సింగ్ సర్వే నెంబర్లో ఉంటే గ్రామంలో పోయి సచివాలయంలోనే మీరు చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఇంకో పక్క మ్యుటేషన్ కూడా మార్పులు చేర్పులుంటే అవన్నీ కూడా మ్యుటేషన్ చేసుకోవాలంటే అవన్నీ కూడా ఇప్పటికీ 9 లక్షలు చేశాం. సేల్ కానీ గిఫ్ట్ కానీ అదే మరి పార్టిషన్ డీడ్స్ కానీ 100% ఆటో మ్యుటేషన్ తీసుకొస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆస్తులు కూడా ఆటో మ్యుటేషన్ తీసుకొస్తాం. నేను ఇక్కడుండే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఏ రైతు కూడా మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆస్తి అమ్మితే పట్టాదారు పాసు పుస్తకం అతనికి వెళ్ళాలి. మీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంకో పక్క రెవెన్యూలో కూడా సంస్కరణ తీసుకొస్తాం. రిజిస్ట్రేషన్లో కూడా మీరు రిజిస్ట్రేషన్కి పోయి రోజుల తరబడి ఉండి అక్కడ డాక్యుమెంటరీ రైటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా మీ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. వారసత్వంగా భూములు వస్తున్నాయి. 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే విలువ ఉంటే దానికి 100 రూపాయలు, 10 లక్షల కంటే పైబడి ఉంటే 1000 రూపాయలతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇస్తాం. చాలామంది వారసత్వ భూములుంటే మీరు సరిగా చేసుకోవడం లేదు, దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా ఒక్క మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాలి. అన్నదమ్ముళ్ళ మధ్య ఆస్తి తగాదాలు అంటే మీకందరికి కూడా అలాంటి వ్యక్తి మనకు ఆదర్శం వద్దు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు కానీ భేదాభిప్రాయాలు లేకుండా నేను చాలాసార్లు చూశాను. గట్ల దగ్గర 1 సెంటుకు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి పోయి కోర్టు చుట్టూరు తిరుగుతూ ఆ ఇంటి కాకి ఈ ఇంటి పైన వాలడానికి లేదని లేనిపోని గొడవలు పడతా ఉంటారు. అలాంటి కక్షలు మనకొద్దు. గౌరవంగా బతుకుదాం. పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుందో మీకు తెలుసు. నేను ఎంత మా పోలీసులు మంచోళ్ళన్నా పోలీస్ స్టేషన్కి పోతే అక్కడి నుంచి సమస్యలే. నేను ఎంత టెక్నాలజీ వాడినా మా రెవెన్యూ కూడా అక్కడక్కడ అందరూ 90% మంచోళ్ళు ఉన్నా ఆ 10%తోనే సమస్య. వాళ్ళకు నాకు పెద్ద కంట్రోల్ చేయాలంటే నేను స్పెషల్గా టెక్నాలజీని వాడే పరిస్థితి వస్తున్న. మనుషులు మారిపోయారు. ఒకప్పుడు విలువలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడతా. ఎందుకంటే ఇలాంటి చూస్తే చాలా బాధేస్తుంది. అందుకే కలెక్టర్గా విజ్ఞప్తి చెప్తున్నాను, విభేదాలుండే గ్రామాలు ఐడెంటిఫై చేయండి. 4 విజిట్స్ అనే ఒక కార్యక్రమం పెట్టారు నెల్లూరులో, చాలా సక్సెస్ అవుతా ఉంది. ఫస్ట్ విజిట్ పోయి వాళ్ళని అర్థం చేసుకోవడం, హితవు పలకడం, రెండోసారి మూడోసారి వెళ్ళడం, ఆ ఊరిలో ఉండే పెద్దలను కూడా కూర్చొని పెట్టడం,
నాలుగోసారి వరకు చేయగలిగితే 180 సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి. ఎగో ప్రాబ్లమ్స్ వద్దు, మనందరికీ ఎక్కడికక్కడ పట్టుదల వద్దు, బాగుపడే ఆలోచనలు చేద్దాం. అందుకే అందరినీ కోరుతున్నాను, మీరందరూ కూడా చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో భూ వివాదాలకు స్వస్తి పలకదాం. నేను చేయాల్సింది నేను చేస్తా, మీరు సహకరించవలసింది సహకరిస్తే శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కలెక్టర్ నాకు హామీ ఇచ్చాడు. జిల్లా మొత్తం 22A కిందుండే భూములన్నీ వెరిఫై చేసి 5 వారాల్లో ఈ జిల్లా 22A లేని జిల్లాగా తయారు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నారు. ఇది మొట్టమొదటి జిల్లా అవుతుంది. నేను అభినందిస్తున్నా. అది అయిన తర్వాత నేను సర్వే చేసి మీకు అందరికీ పట్టాలు ఇస్తా. అది అయిన తర్వాత మీలో మార్పు రావాలి. అదే మార్పు గొడవలు లేనటువంటి జిల్లాగా తయారు చేసే బాధ్యత మీ అందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఫ్రీగా ఉంటే కొట్లాడుకోకుండా ఇక్కడే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. టూరిజం పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజానికి పోతున్నాం. ఈరోజు నేను సూర్యలంక బీచ్ చూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ మన బాపట్ల దగ్గర ఉంది. అందరూ గోవాకి వెళ్తున్నారు. రేపు మొత్తం ప్రపంచం అంతా సూర్యలంకకు వస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. క్లీన్ బీచ్ కూడా, సుందరమైన బీచ్. నేను ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నాడు ఫుడ్ ఫార్ వర్క్ కింద తీసుకొచ్చి మ్యాంగ్రోవ్ చెట్లేసి మొన్న ఆ ఫోటో చూపిస్తే, ఆ ఫోటో చూస్తే నాకు ఎంత ఆనందం అయిందంటే ఇది మన సూర్యలంకలో ఉందా, ఎక్కడుందా అని నేనే ఆలోచించే పరిస్థితి వచ్చాను. అలాంటి బ్యూటిఫికేషన్ ఇక్కడ ఉంది. సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క మీ అందరికీ చెప్తాను, దీనివల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయమే కాకుండా టూరిజం అభివృద్ధి అవుతుంది, హోటల్స్ వస్తాయి, అదే మరిగా పర్యాటకులు వస్తారు. దీనివల్ల ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా తీసుకొస్తాం. ఇప్పుడే ఇక్కడ చూస్తే సముద్రం నీళ్ళని ఉపయోగించి సీవీడ్ తయారు చేస్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు చూపించారు. ఈ సీవీడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీవీడ్ వస్తుందంటే భూమిలో వచ్చే ఆదాయమే కాకుండా సముద్రపు నీరు కూడా ఉపయోగించుకుంటే సీవీడ్ డెవలప్ చేసి అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఎంత సమయమైనా మీ అందరికీ ఏం చేయాలి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, ఏం చేస్తే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయని నేను ఆలోచిస్తున్నాను. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ సముద్రం దానిపైన ఆధారపడిన వారి యొక్క సొంతం. మత్స్యకారులు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా సముద్రం పైన ఆధారపడ్డారు. వేటే వాళ్ళ యొక్క ప్రధాన జీవనోపాధి. ఇప్పుడు తమిళనాడు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను, అధికార యంత్రాంగానికి కూడా చెప్తున్నాను, బయట ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం, అలో చేయమని మరొక్కసారి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా. నో టాలరెన్స్, జీరో టాలరెన్స్ ఆన్ దాట్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళకి ఎవరికి కూడా జీవనోపాధికి నష్టం జరగడానికి వీలు లేదు. నేను ఒక పక్క సముద్రంలో ఉండే సంపదే కాకుండా సముద్రం పైన ఆధారపడి సీవీడ్ కూడా ఉపయోగించుకొని, టెక్నాలజీ ఉపయోగించుకొని
ఇంకా అదనపు ఆదాయం చేయాలంటే కొంతమంది ఈ పరిస్థితికి వస్తున్నారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే ఇప్పుడుండే ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి చెరువుల్లో చేపలు పెంచుకోవడానికి కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా వాణిజ్యానికి పెంచారు. ఆ రోజు ఆ జీవో రద్దు చేశాం. ఇంకో పక్క ఏవైతే సముద్రంలో వేరే వాళ్ళు వస్తే బోట్లు పెట్టి వాళ్ళని నియంత్రణ చేయడానికి పెట్టే ఎస్కార్ట్ కానీ అక్కడి నుంచి పోలీసింగ్ కానీ అవి కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే చెప్పాను డిపార్ట్మెంట్కి, ఎన్ని బోట్లు కావాలని ఇస్తాం, దాంట్లో ఏమాత్రం రాజీ లేదు. ఒక్క బోటు కూడా బయట నుంచి ప్రాంతానికి వస్తే ఉపేక్షించేది లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమరావతి ఇప్పుడే చాలామంది మాట్లాడారు, అందరూ కూడా చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం, నేను అవి కూడా చెప్తాను మీకు, నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి చేతులు దుడుపుకోవడం లేదు. ఇంకో పక్క అభివృద్ధి చేసి అక్కడికి ఆగడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమం సుజావుగా అందుతుందా, అభివృద్ధి కరెక్ట్గా జరుగుతుందా, దాని ఫలితాలు మీకు వస్తున్నాయా, అవి కూడా వర్కౌట్ చేస్తున్నా. అదే మరి నేను ఇచ్చినటువంటి సంక్షేమం, మేము చేసే సేవలు మీకు ఏ విధంగా అందుబాటు అవుతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా సమాచారం తెప్పిస్తున్నా. ఒక పింఛన్ ఇస్తే ఏ టైంలో ఎక్కడిచ్చామో టెక్నాలజీ ద్వారా చెక్ చేసుకుంటున్నాను. ఈరోజు ఒక పట్టాదార పాసు పుస్తకాలు ఇస్తే ఈకేవైసీ ద్వారా దాన్ని వెరిఫై చేస్తున్నా, ఆధార్ ద్వారా వెరిఫై చేస్తున్నా. అక్కడితో ఆగకుండా నెక్స్ట్ స్టెప్ వెళ్ళి మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పెడుతున్నా. అధికారి దురుసుగా ప్రవర్తించాడా, డబ్బులు తీసుకున్నాడా, గౌరవంగా ఇచ్చాడా, ఇలాంటివన్నీ తెప్పిస్తున్నా. మేమందరం కూడా ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి దగ్గర మొదలుకొని గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు వరకు, గ్రామ స్థాయిలో ఉండే అధికారి వరకు మీకు అంకితమైన భావంతో పనిచేయడం మా బాధ్యత. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఏ నాయకుడైనా మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, కులాలను చూసి, మతాలను చూసి, ప్రాంతాలను చూసి మీరు రాజకీయం చేస్తే మనం బాగుపడం. ఈరోజు మీరు చూడండి, ఒకప్పుడు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. ఈరోజు దేశంలోనే హైదరాబాద్ సిటీ నెంబర్ 1 సిటీగా, జీవన ప్రమాణాలకు, మెరుగైన జీవన ప్రమాణాలకు నాందిగా, ప్రజలు అక్కడ నివాస యోగ్యమైన ప్రాంతంగా తయారు చేశాం. 25 ఏళ్ళే ఆ రోజు ఒక విజన్ ఇచ్చాను, విజన్ 2020 అని ఇచ్చాను. తెలుగు జాతి కోసం చేశాం. ఈరోజు విభజన జరిగింది, అది తెలంగాణకి వెళ్ళింది, కానీ అక్కడ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆ రోజు నేను చేసిన పనికి మీరు చూస్తే ఈరోజు తెలంగాణలో దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుంది, సంపద సృష్టిస్తాం. దానివల్ల మెరుగైన ఆదాయం వస్తే పేదవాళ్ళకి సంక్షేమం ఇస్తాం, జీతాలు సక్రమంగా ఇస్తాం. 5 ఏళ్ళు మీరు చూశారు, కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వస్తానే మొదటి తారీఖున పేదల సేవలో అందరికీ పింఛన్లు ఇస్తున్నాం. అదే మరి అందరి అధికారులకి, ఆఫీసర్లకి, ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తున్నాం. ఒక క్రమశిక్షణ తీసుకొచ్చాం. ఒకప్పుడు వ్యవస్థలు ఎట్టున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది,
12-13% వడ్డీ, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు, ఇవన్నీ కూడా చేసి అప్పులు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా అప్పులు చేసేశారు. అవన్నీ ప్రక్షాళన చేస్తున్నాను. 13% వడ్డీ నుంచి 8-9% తీసుకొస్తున్నా. దానివల్ల వడ్డీ తగ్గుతుంది, భారం తగ్గుతుంది. ఆ డబ్బుల్ని మళ్ళా ప్రజల సాధికారత కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూడండి, అమరావతి మీకు ఒక కేస్ స్టడీ ఇది. నేను ఆ రోజు అమరావతి ఒక రాజధాని కట్టాలని